పరిశుద్ధుడా గొప్ప దేవ, ఈ మధ్యాహ్న కాలం మందునైనా మీ కృప మాకు దయచేయమని నేను వేడుకొంచున్నాం. మీ వాక్యము వినుటలో మాకు ఆసక్తి దయచేయండి ప్రభువా. నాయనా మా తండ్రి, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీకు అంగీకారమగినట్లు సహాయం చేయండి. కృప కలిగిన దేవ, పరిశుద్ధుడా, అనేక సత్యములు మీరు మా కోసం మీ వాక్యంలో దాచి ఉంచారు. లోకము దాని ఆశయు గతించిపోనని మీరు చెప్పినట్టు నాయన, లోకమును వెదక్కుండా మా తండ్రి, నిన్ను పరిశీలనగా తెలుసుకుని వారి యందు నీవు ఆనందించు దేవుడు అని గుర్తెరిగి మా ప్రభువ, ఈ వాక్యమందు మేము బలపడవాలని మీరు మా కోసం వ్రాయించి ఉంచిన సంగతులను మేము అర్థము చేసుకుంటూ పరిశుద్ధాత్మ శక్తి సహాయము ద్వారా మేము మా హృదయంలో భద్రము చేసుకుంటూ నీ చిత్తానుసారముగా జీవించటకు సహాయం చేయమని, ఈ దాసుడైన నన్ను మీరు మరుగుపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నిన్ను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లాస్ట్ సండే మనము సీకింగ్ డివైన్ థింగ్స్ అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆలయాన్ని ప్రక్షాళన చేయటం, జీసస్ క్లెన్సింగ్ ద టెంపుల్. అంటే టెంపుల్లో ఏదో దోషం ఉన్నదని కాదు, కానీ సంథింగ్ వాజ్ రాంగ్ ఇన్ అండ్ అరౌండ్ ద టెంపుల్ అండ్ జీసస్ క్లెన్సెస్ ద టెంపుల్. దేవుని యొక్క ఉన్నతమైన తలంపులు మన కోసము దాచి ఉంచారని విశ్వసించే మనం, అది అందుకునే క్రమంలో temple becomes an important aspect in our life. The concept of temple, how it is applicable to us. మనము ఏ విధంగా ఆపాదించుకుంటాం అని మనము ఆలోచించుకోవాలి. క్లెన్సింగ్, శుద్ధీకరణ, శుద్ధి చేయటం. రిచువల్ క్లెన్సింగ్ అంటే ఆచారయుక్తమైన శుద్ధీకరణ. మనకు బాగా తెలిసివి. Every religion all over the world has some kind of cleansing. ఆచారాలకు ఎక్కువ విలువిచ్చే రిలిజియన్స్లో ఎక్కువ క్లెన్సింగ్ ఉంటుంటుంది. మేము ఒకసారి సువార్త పరిచర్య కోసం ఒక ఇంటికి వెళ్తుంటే 15 years బ్యాక్, ఐ గెస్, నో, ఇంకా మోర్ దాన్ దట్. బహుశా వాళ్ళు హిందువులేమో నాకు తెలియదు. మా పాస్టర్ గారు వెంట వెళ్ళాను నేను. మేము వెళ్ళగానే ఆయన చేసిన ఫస్ట్ పని ఏంటంటే స్టూల్ మీద సిలువ తెచ్చిపెట్టాడు. తెచ్చి దాని మీద పాలు పోసాడు. పాలు పోసిన తర్వాత అదంతా కింద అవుతుంది కదా, వాటిని అన్నింటినీ శుభ్రం చేశాడు. ఏం చేస్తున్నారయ్యా మీరు అంటే, పాస్టర్ గారికి ఆల్రెడీ అలవాటు అయిపోయినట్టుంది. శుద్ధి చేశాడండి, పాలాభిషేకం చేశాడు. సిలువకు, యేసు ప్రభువుకు పాలాభిషేకం చేశాడు. అనదర్ వే ఆఫ్ ప్యూరిఫైయింగ్, అనదర్ వే ఆఫ్ క్లెన్సింగ్. అభిషేకము, శుద్ధి అన్ని కలిసి ఉన్న రిచువల్ ఆయన చేసింది. ఆయన పెరిగి వచ్చిన మతం ఆయనకు ఆ విధంగా బోధించింది. వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్ విచ్ రిలిజన్ ఈజ్ ట్రూ ఇన్ డూయింగ్ దోస్ రిచువల్స్ అని మనము బోధించుకోవట్లేదు. శుద్ధి చేయొచ్చా, శుద్ధి చేయకూడదా అనేది అది మన ధ్యానాంశం కాదు. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఈ రిచువల్ క్లెన్సింగ్ను ఆపాదించుకుంటూ ఉంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒకసారి ఈరోజు మనం ధ్యానించుకున్న అంశంలో ఆయన ప్రతిష్ఠించబడిన దేవాలయముకే సంథింగ్ వాజ్ రాంగ్, పరిశుభ్రం చేయాల్సి వచ్చింది. నాట్ రిచువల్ క్లెన్సింగ్, బట్ సంథింగ్, ఆ వ్యవస్థలో ఏదో ప్రక్షాళన చేయవలసిన అవసరం వచ్చింది. 2 weeks బ్యాక్ మనం బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభువుకు బాప్తిసం ఇచ్చుట మనం ధ్యానం చేసుకున్నాం. పీపుల్ ఆర్ కమింగ్ టు బి క్లెన్స్డ్. బాప్తిసం పొందటానికి యోహాను దగ్గరికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే, we mentioned there very clearly why they are attending is because మా హృదయం ఏదో దోషం ఉంది, మా హృదయంలో పాపం ఉంది అని కాదు.
హృదయ దోషాన్ని, హృదయ పాపాన్ని ప్రక్షాళించుకోవటానికి దే హ్యావ్ ఎ సిస్టమ్. దేవాలయంలోకి వెళ్ళి బలులు ఇవి అర్పించి హృదయ శుద్ధి పొందుకుంటారు వాళ్ళు. కానీ తెలుసో తెలియకో సొసైటీలో విధవరాళ్ళని మేమేమైనా ఇబ్బంది పెట్టామేమో, లేకపోతే లేని వారిని ఏమైనా దోచుకున్నామేమో, మా మూలంగా హాని జరిగిందేమో, ఎందుకు వచ్చిన గోలా ఒక బాప్తిసం పొందితే పోలా అని యోహాను దగ్గరికి వస్తున్నారు వాళ్ళు. దే డింట్ కమ్ టు క్లెన్స్ దెమ్సెల్వ్స్. బాప్తిసం ఇచ్చు యోహాను ఇస్తున్న శర్మను అవసరం వాళ్ళకి. మారు మనస్సు పొందుడి అనేది అవసరం లేదు వాళ్ళకి, అవసరం లేదు. కానీ ఇంకేదన్నా పొరపాటు చేసుంటే ఎందుకైనా మంచిది, సేవింగ్స్ అకౌంట్ లాగా అన్నమాట ఇది. అంటే ఇన్ కేస్ చేసుంటే పొరపాటున ఈ బాప్తిసం కూడా పొందితే బాగుండని నిష్ణాతులైన యూదులు కూడా ఆ ఉద్దేశంతో వస్తున్నారు. యేసు ప్రభు దేవాలయమును పరిశుభ్రం చేసిన, ప్రక్షాళన చేసిన సంఘటనలో ఈరోజు మనము చదువుకున్న భాగంలో కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మనం 2వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుకున్నాం. త్రాళ్లతో కొరడాలు చేసి, కొరడాలు దేవాలయంలో హ్యాండీగా ఉండవు. యేసు ప్రభు అప్పుడప్పుడు పేనాల్సి వచ్చింది, పక్కనున్న గడ్డితోనో దేనితోటో. సో అసలు యేసు ప్రభుకు వచ్చిన సమస్య ఏంటి? చిల్లర మార్చుకునే వాళ్ళతో వచ్చిన సమస్య ఏంటి? ఎగ్జాక్ట్ చేంజ్ ఇస్తే, ఇప్పుడు నేను $10 ఇస్తే నాకు ఎగ్జాక్ట్ చేంజ్ వెనక్కిస్తే నో ప్రాబ్లం. దట్ ఈస్ వాట్ అపారెంట్లీ ఈస్ గోయింగ్ ఆన్ దేర్. ఏ జంతువు ఏ పాపానికి బలి ఇవ్వాలో వాళ్ళు రెడీ చేసి పెడితే వచ్చిన తప్పేంటి? వాళ్ళు అంతే చేస్తున్నారు. కానీ యేసు ప్రభు దాంట్లో తప్పు పట్టాడు. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దిస్ సిస్టమ్. అఫ్ కోర్స్ ఎక్కువ రేటుగా అమ్మేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, కుంటి గుడ్డి వాటిని బలి ఇవ్వకూడదు, వాటిని కూడా పనిలో పని ఓకే చేయించి పత్రాలు రాసేవాళ్ళు, షెకెల్ ఇవి మార్చడానికి ఎక్కువ మనీ తీసుకునేవాళ్ళు, ఇట్లాంటివన్నీ ఉండుంటాయి. But actually they are doing something very good to purify people. పస్కా పండుగ కాలంలో యేసు ప్రభు యెరూషలేముకు వెళ్ళాడు అని యోహాను సువార్తికుడు మాత్రమే మెనీ టైమ్స్ వెళ్ళినట్లు యోహాను సువార్తలో ఉంటుంది. మిగతా 3 సువార్తల్లో జీసస్ వన్ టైం ఎంట్రీ టు జెరూసలేం ఎక్కువగా హైలైట్ చేయబడింది. ట్రయంఫల్ ఎంట్రీ అంటాం. The point is, we have to know, we have to understand, Jesus went repeatedly to Jerusalem. He taught there. ప్రతి పస్కా పండుగకి ఆయన వెళ్ళాడు. శుద్ధీకరణ ఆచారాలు అన్నీ ఆయన పార్టిసిపేట్ చేసి ఉంటాడు. ఆ ఆచారం చేసుకునే వారికి అక్కడున్న పరిస్థితులు తీసి వాళ్ళ బల్లలు, వ్యాపారం చేసే బల్లలు తోసివేసి, కొరడా చేసి జంతువుల్ని తోలివేశాడట. ఇమాజిన్, ఒక టెంపుల్, ఒక దేవాలయము ప్రాంగణంలో ఆక్సన్ అని కూడా ఉంటాయి, ఎద్దులు అని కూడా ఉంటుంది బైబిల్లో. ఎద్దులు, గాడిదలు, గుర్రాలు, ఇవన్నీ, గుర్రాలు ఉండే పరిస్థితి లేదు, బలి ఇవ్వటానికి అవసరమయ్యే జంతువులు అట్లీస్ట్. వాటన్నిటినీ అన్లీష్ చేస్తే, త్రాళ్ళు విప్పివేస్తే ఎంత గందరగోళం అవుద్ది. ఎవరి యానిమల్ ఎవరిదో ఎవరికి తెలియదు, అమ్మే వాళ్ళకే తెలీదు. దెర్ విల్ బి ఒక గందరగోళం, దెర్ విల్ బి ఎ chaos దేర్ ఫర్ షూర్. యేసు ప్రభు ఎందుకు ఆ పనికి పూనుకున్నాడు? అపారెంట్లీ ఈ ప్యాసేజ్లో ఉన్న మనము చదవబడిన భాగం 2వ అధ్యాయం 20వ వచనం, యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే అనే మాట. దీని ప్రకారము ఆ టైంలో కయప అనే ప్రధాన యాజకుడు ఉన్నాడు. యాక్చువల్లీ యెరూషలేము దేవాలయంలో జంతువులు అమ్మరు.
ఇట్ ఈజ్ నాట్ అలౌడ్. వ్యాలీ అవతల కెద్రోన్ వాగు అవతల స్లోపీ ప్లేస్లో ఉంటే బలిచ్చేది కూడా కెద్రోన్ వాగు కాబట్టి అటు దగ్గరలో ఉంటుంది. ప్రధాన యాజకుడైన కయపకు ఆ జంతువులు అమ్మే వెండర్కు ఏదో బిజినెస్ డీల్స్లో ఏదో తేడా వచ్చింది. తేడా వచ్చేసి ఆయన ఏం చేశాడంటే, యెరూషలేములో ఇట్ హ్యాపెండ్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఆ జంతువుల్ని తీసుకొచ్చి దేవాలయం ప్రాంగణంలో కట్టేయండి, నాకేం ప్రాబ్లం లేదని పర్మిషన్ ఇచ్చాడు. ప్లీజ్ స్టే విత్ మీ వెన్ వీ మెడిటేట్ త్రూ దిస్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఆల్సో. ఎందుకు ఇవి ముఖ్యమైనవి అంటే, ఈ దేవాలయమును మా వాళ్ళు 47 ఏళ్ళు కట్టితిరే అన్న దానికి, యేసు ప్రభు పుటకలకి, బాప్తిస్మిచ్ యోహాను వయసుకి ఇదంతా చక్కగా మ్యాచ్ అయిపోతుంది. యేసు ప్రభు చరిత్ర పురుషుడు అని చెప్పడానికి ఇవన్నీ ఆధారాలు. కొంతకాలము ప్రధాన యాజకుడైన కయప జంతువులను దేవాలయం ప్రాంగణంలో కట్టేయటానికి పర్మిషన్ ఇచ్చాడు. The same incident in the rest of the Gospels, యేసు ప్రభు మరణానికి సమీపంలో వ్రాయబడి ఉంటే, యోహాను సువార్తలో ఇది ప్రారంభంలోనే చెప్పబడింది. This is one incident where Jesus cleanses the temple. ఆ కయపకు ఆయన చేసిన ఆ పొరపాటుకు, దేవాలయమును వ్యాపారపుటిల్లుగా మార్చవాలనని ఆయన ఎత్తుగడకు యేసు ప్రభు యొక్క రియాక్షనే కొరడా చేసి ఆ జంతువులన్నిటినీ, పక్షులన్నిటినీ, వ్యాపారం చేసే వారి బల్లల్ని తోసివేశాడంట. దిస్ ఈస్ హౌ జీసస్ స్టార్టెడ్ క్లెన్సింగ్ ద టెంపుల్. నౌ ఇఫ్ దిస్ ఈస్ ద ప్రాబ్లం, అసలు దేవాలయమును మనం ఎలా అర్థం చేసుకోవాలి? వాట్ ఈస్ ద రియల్ ప్రాబ్లం విత్ దిస్? దీనిలో దాగి ఉన్న నిజమైన సమస్య ఏంటి? సొంత ఇల్లు ఉన్నవాళ్ళు, లేకపోతే అద్దెళ్ళు ఉన్నవాళ్ళు, లేకపోతే వేరే మతాలకు చెందిన వాళ్ళు కానివ్వండి, ప్రార్థనా గది అని ఒకటి పెట్టుకుంటారు. ప్రతి ఇంట్లో ప్రార్థనా గది అని ఒకటి పెట్టుకుంటారు. ఏ ఫిజికల్ ప్లేస్, ఏ డెడికేటెడ్ ప్లేస్. లేకపోతే పూజ గది అని ఒకటి పెట్టుకుంటారు. ఈ ప్లేసెస్లో పక్కన టీవీ స్క్రీన్ మనం చూడం ఈ ప్లేసెస్లో, ఎందుకంటే దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్ ప్రేయర్. కుటుంబ ప్రార్థన కానీ, పిల్లలతో ప్రార్థన కానీ వెళ్ళి అక్కడ చేసుకుంటారు. ఒక ఫిజికల్ లొకేషన్కు టూ మచ్ ఆఫ్ ప్రయారిటీ ఇస్తే, అధిక ప్రాధాన్యత ఇస్తే, sometimes we miss God himself. చర్చిలోకి వస్తూ నడుచుకుంటూ ఉండేవాళ్ళు కొన్ని డినామినేషన్స్ అయితే, ఇఫ్ ఐఎమ్ ఏ పాస్టర్, నేను ఇటు దాటిపోయినప్పుడల్లా ఇది దాటిపోతుంటే మోకాళ్ళు ఉండాల్సిన అవసరం. బికాస్ దెర్ ఈస్ అన్ ఆల్టర్ హియర్ అండ్ ఐ నీడ్ టు bow down every time I cross the altar. Whoever crosses the altar, they have to bow down once and then go that way or this way. ఈ విధమైన స్థానానికి, లొకేషన్కి పరిశుద్ధత ఆపాదించుకుంటాం మన ఇంట్లో, దేవాలయంలో, ఎక్కడన్నా కానీ. రోడ్డు మీద మీరు వెళ్ళేటప్పుడు చూడండి, ముఖ్యంగా మన దేశస్తులు ఎంతోమంది రోడ్డు మీద ఆగి ఈ చర్చ్ దగ్గర టవర్ చూడగానే ఇట్లా అనుకుని వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇట్స్ ఎ హోలీ ప్లేస్, ఇట్స్ ఎ డెడికేటెడ్ ప్లేస్. సిమిలర్లీ వాస్తు శాస్త్రం కూడా ఈ మూలు ఉంటే మంచిది, ఆ మూలు ఉంటే మంచిది, ఇట్లా స్థానానికి ప్రత్యేకత ఇచ్చేవాళ్ళు. ఫిజికల్ లొకేషన్ టూ మచ్ ఆన్ ద స్ట్రక్చర్. మనమేమంటాం, అక్కడ కూర్చొని చేస్తే ప్రార్థన దేవుడు విండా, ఇక్కడ కూర్చొని చేస్తే ప్రార్థన విండా, ఎక్కడైనా వింటాడు కదా.
వై వీ గివ్ టూ మచ్ ఇంపార్టెన్స్ ఫర్ ఎ ప్లేస్ అని మాట్లాడుకుంటాము. లేదు, దేవుని కోసము ఒక స్థానము ప్రత్యేకించబడాల్సిందే అని మనము కూడా మాట్లాడుకుంటాం. మోషేతో దేవుడు సంధించినప్పుడు, మోషే నీవు నిల్చున్న స్థలం పరిశుద్ధమైనది అని దేవుడు చెప్పాడు. There are some places dedicated for God, holy for God, but that does not mean ఆ ప్రాంతము దేవుడి కంటే పరిశుద్ధమైంది కాదు. A place becomes holy because of God. దేవుని మూలంగా ఒక ప్లేస్కు పరిశుద్ధత వస్తుంది. మన ఆచారాల్లో మనం ఏం అయిపోతామంటే, దేవుడు వెళ్ళిపోతాడు, మనకి చేయాల్సినవి అన్నీ చేసేసి ఆ ప్లేస్ దగ్గరకు వచ్చి చంపలేసుకోవటం, ఆ ప్లేస్ దగ్గరకు వచ్చి మోకాళ్ళు ఉండటం, ఆ ప్లేస్ దగ్గరకు వచ్చి అక్కడ మట్టి తింటాం, చాలా పనులు చేస్తారు, పిచ్చి పిచ్చి పనులు. ప్రాబ్లం విత్ హైలైటింగ్ ఏ ఫిజికల్ లొకేషన్ ఈజ్ యూ విల్ మిస్ గాడ్. డెడికేటింగ్ a space is good, but at the same time we need to leave some space for the mystery. దేవునిని గుర్తించటానికి ఆ ప్లేస్ నీకు హెల్ప్ చేయాలి, కానీ ఆ ప్లేస్ దేవుని స్థానం తీసుకోకూడదు. అప్పుడు అది విగ్రహం అయిపోద్ది. ఇశ్రాయేలీలకి ఇదే జరిగింది. ద టెంపుల్ హ్యాస్ బికమ్ ఎ బిగ్ అన్బ్రేకబుల్ ఐడల్ ఫర్ దెమ్. విరుగగొట్టలేనటువంటి గొప్ప విగ్రహమై కూర్చుంది ఈ దేవాలయం. దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎప్పుడో దేవుడు ఆ దేవాలయంలో లేడు. ఎప్పుడు లేడు? ద మూమెంట్ దీస్ పీపుల్ డిసొబేడ్, గాడ్ లెఫ్ట్ దట్ ప్లేస్. దట్స్ వాట్ ద బైబుల్ సేస్. కానీ వీళ్ళకి మాత్రం ఆ ప్లేస్ అంటే అమ్మో, ఏమన్నా చేయగానే టెంపుల్ని మాత్రం ఏం చేయొద్దు. ఎందుకు? దావీదు కట్టించాడు, నిబంధన మందసం ఉంది అక్కడ, సో మెనీ థింగ్స్. The temple is very holy. What is the problem? ఒక స్థలానికి అధిక ప్రాధాన్యత ఇస్తే ఉండే సమస్యలు ఏంటంటే, we miss God. And ఇష్టం వచ్చిన పని అన్ని చేసి ఇష్టానుసారంగా జీవించి దేవాలయంలోకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తానో, దేవాలయం చుట్టూ ఎన్నో రౌండ్లు కొట్టి నేను ప్రార్థన చేస్తానో, నేను మంచివాడిని అయిపోతాను, దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడు అనుకుంటే తప్పు. గాడ్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ యూ టు యాక్సెస్. ఆలోచించండి, డివోటీ, విశ్వాసి, ఆ విశ్వాసి చేసే ప్రార్థన, ఆ విశ్వాసి ఏ ప్రాంతంలో ఉండి చేస్తున్నాడో ఆ దేవాలయము మరియు దేవుడు, ఈ నాలుగిట్లో ఏది గొప్ప? విశ్వాసి గొప్ప, లేకపోతే విశ్వాసి చేసే ప్రార్థన గొప్ప? విశ్వాసి ఏ స్థలంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడో ఆ దేవాలయం గొప్ప, లేకపోతే వీటన్నిటికంటే దేవుడు గొప్ప? ఆలోచించుకోవాలి ఈ ప్రశ్నలు మనం. We need to really think about these questions. Who is greater? దేవాలయంలో వ్యాపారము జరుగుతుంది. యేసు ప్రభుకి ఇది నచ్చలేదు. నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా మీరు మార్చారు అనే వాక్యం ఉంది. కయప కాలములో ప్రధాన యాజకుడు బిజినెస్ డీల్ మిస్ అయింది మార్కెట్ వెండర్ తోటి. అందుకని చిన్న మార్కెట్ తెచ్చి దేవాలయంలో పెట్టేశాడు. వాళ్ళు అమ్మేదేంటి, ఇక్కడ మేమే అమ్మే స్లిప్స్ మేము ఇస్తాము, కమ్ అండ్ సెల్ హియర్ అని. అందుకని యేసు ప్రభు దేవాలయాన్ని శుభ్రంగా పరిశుభ్రత చేయాల్సి వచ్చింది. 3 విషయాలు ప్రాబ్లమ్స్ విత్ ఫిజికల్ టెంపుల్ అండ్ ఫిజికల్ డెడికేషన్. అదేంటంటే, వి మిస్ గాడ్, దేవుణ్ణి మర్చిపోయి స్థానానికి ప్రాధాన్యత ఇస్తాం. ఆ తర్వాత ఆ స్థానానికి, ఆ ప్రాంతానికి వ్యాపారాన్ని ఆపాదిస్తాం. The moment we make it as a business endeavor, what happens is we will abuse God. దేవుణ్ణి మనము చులకనగా చేస్తూ we take God for granted. We will abuse God. దేవుణ్ణి, దేవాలయాన్ని నీవు చులకన చేస్తే
ఒకసారి మీరు చదవాలి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 11 నుంచి 15 వచనాలు. నాదని చాటబడిన ఈ మందిరము, నాదని చాటబడిన ఈ మందిరం మీ దృష్టికి దొంగల గుహ అయినదా? మీ దృష్టికి దొంగల గుహ అయిందా? ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహు అంటే ఎప్పుడు హన్నా కాలంలో ఉన్న మందిరం, నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. షిలోహుకి వెళ్ళి చూడండి మీరు. వాట్ హ్యాపెండ్ టు ద టెంపుల్? గాడ్ ఈజ్ ఆస్కింగ్ హిస్ పీపుల్. ఇశ్రాయేలీలైన నా జనులు దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి. ఇదే యెహోవా వాక్కు. నేను మీతో మాట్లాడినను, పెందులకడ లేచి మీతో మాట్లాడినను మీరు మీరు వినట్లేదు నా మాట. మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియ్యకయు నుండిన వారై ఈ క్రియలన్నిటినీ చేసితిరి కనుక నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమైన నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేను ఇచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును. చాలమ్మా. షిలోహునకు నేను ఏ విధంగా కీడు చేశానో ఇప్పుడు మీకు ఈ యెరూషలేం మందిరం పెద్ద విగ్రహం అయిపోయింది కదా, దీనికిని మీకు ఇస్తానని చెప్పిన పట్టణానికి నేను నాశనం చేస్తాను. గాడ్ ఈజ్ నాట్ సో పర్టికులర్ విత్ ద టెంపుల్. దేవాలయం గురించి దేవుడు అంతగా పట్టించుకోలేదు. దేనికంటే గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద టెంపుల్ ఎట్ ద ఫస్ట్ పాయింట్. నాకు టెంపుల్ కడతారా మీరు? వెన్ డేవిడ్ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ టెంపుల్, God questioned him. How bold are you? How dare are you to build a temple for me? Can a temple contain me? ఒక దేవాలయము నన్ను కంటైన్ చేయగలదా, హోల్డ్ చేయగలదా? No. It took a while for the concept of temple to come into reality. దేవుడు ఒప్పుకొనలేదు, దేవుడు ఇష్టపడలేదు. కానీ డేవిడ్, somehow God spoke to him, he prayed over it, and then God let the temple be constructed. 4 identifications in the Bible. దేవాలయమును 4 రకాలుగా బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. దేవాలయమును గనక నీవు ఒక ఫిజికల్ లొకేషన్తో ఐడెంటిఫై చేస్తే యు ఆర్ ఇన్ ట్రబుల్. దేవాలయమును ఫిజికల్ లొకేషన్తో గనక నీవు ఐడెంటిఫై చేస్తే you will miss God. You might enter into some kind of business thing that will make us abuse the holiness of God, the holy structures of God. దేవుని యొక్క పరిశుద్ధ కట్టడాలని మనం అబ్యూజ్ చేసే విధంగా అది చేస్తుంటాయి. బైబిల్ గ్రంథంలో 4 రకాలైన టెంపుల్ గురించి చెప్పబడింది. 4 ఐడెంటిఫికేషన్స్. టెంపుల్ ఆర్ చర్చ్ విచ్ we are gathering. టెంపుల్ అనగా యేసు ప్రభు, టెంపుల్ అనగా విశ్వాసి, టెంపుల్ అనగా పరలోకము నుంచి రాబోచున్న దేవుని మహాపట్టణం. ఈ 4 కూడా టెంపుల్కు, దేవాలయముకు ఐడెంటిఫై చేయబడినాయి. ఫస్ట్ టెంపుల్ ఆర్ చర్చ్ ఆర్ హౌస్ ఆఫ్ గాడ్. అమ్మ మీరు చూడాలి. కాబట్టి బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 2 ఫ్రమ్ 19 to 21. ఆ తర్వాత పేతురు రాసిన మొదటి గ్రంథం 2:5, 4:17 వరుసగా మీరు చదవండి. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. సో దిస్ ఈస్ the church, the house of God, which Paul is talking about. ఫస్ట్ పీటర్ కూడా చదవండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు. ఆ తర్వాత 4:17.
తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చిన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. All these are the concepts of the whole church, temple, house of God, where we come and worship. యోహాను సువార్తలో మనం చూస్తుంది ఏంటంటే, in the gospel according to John, it's not only the house or the church, యేసు ప్రభువే దేవాలయం అంట. Jesus himself is the living temple. ఆ అంశాన్ని యోహాను సువార్త ప్రారంభము నుంచే మనకు చెప్పబడి ఉన్నది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. 3వ వచనం కలిగి సమస్తము ఆయన మూలంగా కలిగిన 14వ వచనం నేను చదువుతున్నాను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసము చేసింది. The word of God came and dwelt among us. The real translation is tabernacled among us. గుడారము వేసుకొని మన మధ్య నివాసం చేసిందట. సో యేసు ప్రభువును మోషే కట్టిన గుడారముతో పోల్చుతున్నారు ఇక్కడ. The word of God coming and living as a tabernacle among us. యేసు ప్రభు దేవాలయము. యేసు ప్రభువును దేవాలయంగా చూపించుచున్న మాట మనకు తెలుసు. ప్రకటన గ్రంథం 21:22 చదువు. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. అది దేవుడును గొర్రెపిల్ల దానికి దేవాలయం. సో జీసస్ ఈజ్ లైక్ ద లివింగ్ టెంపుల్ దట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ హెవెన్ టు లివ్ విత్ us. మత్తయి 12:6 ఒకసారి. దేవాలయము కంటే ఆలయము కంటే శ్రేష్ఠుడు ఇక్కడ గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని. జీసస్ ఈస్ గ్రేటర్ దాన్ దట్ టెంపుల్. సో టెంపుల్ ఈజ్ అ చర్చ్, టెంపుల్ ఈజ్ జీసస్, అండ్ నౌ వి విల్ సీ టెంపుల్ ఈజ్ ద బిలీవర్ ఆల్సో. విశ్వాసి కూడా ఒక దేవాలయము, ఒక మందిరము. అమ్మ మీరు చదవాలి వాక్యం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16, 6:19, ఆ తర్వాత హెబ్రీ 3:1-7 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేవుని ఆలయము. యువర్ బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. Now read Hebrews chapter 3, 1-7 వచనాలు జాగ్రత్తగా మీరు చదవాలి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలులను ప్రధాన యాజకునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు దేవుని ఇల్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకస్తుడై ఉన్నాడు. ధైర్యమును నౌ ఫాలో వెరీ కేర్ఫుల్లీ. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. దేవునికి మహిమ కలుగును గాక. We as a believer are the temple of God. చివరి వరకు ఎవరైతే విశ్వాసము నిరీక్షణ చేపడతారో వారు దేవుని ఇల్లు. మీరు చూడండి, ముందు వాక్యములో మనం చూసాము, సంఘము, చర్చ్, house of God is the temple, then Jesus is the temple, and then believer is the temple, and now there is another final temple that is about to come. అమ్మ మీరు చదవాలి ప్రకటన గ్రంథం 11, 19, 21, 10,
మళ్ళీ 21, 22. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందస్సము ఆయన ఆలయములో కనబడెను. ఉమ్, అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. ఆ తర్వాత 21, 10 and 22. ఆత్మవశుడినై ఉన్న నన్ను ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకు కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగువచ్చుట పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. దేవునికి మహిమ కలుగును గాక. There is a city that God has prepared for the church, and that is also called as the temple. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. 21, 22 మీరు చదివారమ్మా? దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 9, 11 నుంచి 12. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది, ఈ సృష్టి సంబంధమైనది కానే కాదు, మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఓకే. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడి వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అమ్మ చాలు. ఇక్కడ చెప్పబడిన అంశం మనకు తెలుసు. పరలోకమునందు దేవుని యొద్ద నుంచి దిగి రాబడుచున్న నిత్యమైన సిటీ, పరలోకమందున్న దేవుని యొక్క ఆలయము. 11 నుంచి 12 హస్తకృతము కానిది అని మనం చూస్తున్నాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధమైనది కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా. There is a city that is going to come down, and that is the heavenly city. 4 identifications of the temple, as I have mentioned: church, Jesus, believer, and the heavenly city. యోహాను సువార్తలో ఇప్పుడున్న సన్నివేశం, యేసు ప్రభువే దేవాలయం అయితే, ఇఫ్ జీసస్ ఈజ్ ద టెంపుల్, వాట్ వాజ్ హ్యాపెనింగ్ దేర్ ఈజ్, అసలు దేవాలయం ఉన్న ఆయన్ని మర్చిపోయి ఆలయంలో ఇంకేదో బలులు ఇచ్చుకోవటానికి ఆ ఆలయం ఏదో అత్యంత పరిశుద్ధమైన దానిలాగా ఆ ఆలయం మీద వీరి ధ్యాసంతా ఆ యెరూషలేము కట్టడం మీదకు పోయింది. That was the real problem Jesus was encountering there. They did not accept Jesus as the real temple. యేసు ప్రభువును నిజమైన దేవాలయముగా వారు అంగీకరించకుండా మరొక హస్తకృతమై ఉన్న కట్టించబడిన రాజులు కట్టిన దేవాలయాన్ని వాళ్ళు పరిశుద్ధమైనదిగా ఎంచుకొని ఆయన్ను ఇగ్నోర్ చేశారు. వాళ్ళు ఇచ్చిన కొలత కూడా మీరు చూడాలి. మా పెద్దలు 46 సంవత్సరాలు కట్టించారే ఈ టెంపుల్. ఇట్ టుక్ 47 years టు కంప్లీట్ దిస్ టెంపుల్. కానీ దావీదు కట్టించిన, లేకపోతే దావీదు సంపాదించగా సొలొమోను కట్టించిన టెంపుల్, ఇట్ టుక్ 7 or 11 years. 46 ఏళ్ళు ఎవరు కట్టలేదు. ఎజ్రా నెహమ్యా కాలంలో కట్టబడినది అది సెకండ్ టెంపుల్. ఇట్ వాజ్ పార్షియలీ బిల్ట్. ద థర్డ్ టెంపుల్ విచ్ దీస్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఈస్ బిల్ట్ బై హెరోద్ ద కింగ్. ఆయన ఘనత కోసం ఆయన కట్టించుకున్నాడు. ఆ టెంపుల్ అంటే వీళ్ళకి ఎంత ప్రేమో
మితిమీరిన ప్రేమ. ఈ 30 ఏళ్లకు ముందు హేరోద్ ద గ్రేట్ బతికి ఉన్న రోజుల్లో స్టార్ట్ చేశాడు ఆయన పేరు మీద ఈ టెంపుల్కి. ఆ టెంపుల్కి యూదులకి ఎందుకు ప్రేమ? హౌ దట్ టెంపుల్ ఈస్ గోయింగ్ టు సేవ్ దెమ్? ఆలయము కంటే శ్రేష్ఠుడు మీ దగ్గర ఉన్నాడు. దేవాలయము కంటే శ్రేష్ఠుడు మీ దగ్గర ఉన్నాడు. సొలొమోను కంటే శ్రేష్ఠుడు మీ దగ్గర ఉన్నాడు. యోనా కంటే శ్రేష్ఠుడు మీ దగ్గర ఉన్నాడు అని దేవుడు తనను గురించి తాను చెప్పుకున్నాడు. And now there is every reason to clean the temple because they ignored God. They ignored Jesus who himself is the temple. అందుకని యేసు ప్రభు కొరడాలతో చేసి ఉన్న జంతువులన్నీ విడిచిపెట్టాడంట. పిల్లల్ని కొట్టేవాళ్ళు, భార్యలను కొట్టేవాళ్ళు, లేకపోతే భార్యలే భర్తలను కొట్టేవాళ్ళు ఈ వచనాన్ని వాడుకుంటారు. యేసు ప్రభు కూడా కొరడాలతో కొట్టాడని. కొట్టినట్టు లేదు అక్కడ బైబిల్లో. కొరడాలు చేసి జంతువుల్ని లీజ్ చేశాడు కానీ మనుషుల్ని కొట్టలేదు ఆయన. We need to know about that. It is not a passage where we can vent out our anger. మనకున్న కోపాన్ని తీర్చుకోవడానికి దీన్ని వాడుకోకూడదు. ఆలయమును మిస్ అయినప్పుడు, దేవాలయమును మిస్ అయిపోయినప్పుడు ప్రభువుకు నీ ఆలయమును గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది 69వ కీర్తనలో మనం చూస్తాం. అండ్ నౌ ఆ ఆలయమును గూర్చిన ఆవేదన, ఇట్ వాజ్ ఐడెంటిఫైడ్ ఇన్ జీసస్ విత్ రియలిస్టిక్ సిట్యుయేషన్. ఆలయమును గురించిన వచ్చిన మీకు దొరికితే మీరు చదవండి. Psalm 69 I guess. Psalm 69 8 and 9 verses అని నా ఉద్దేశం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. 8వ వచనం కూడా, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. The zeal of the temple is eating him up from inside. ఈ సన్నివేశం చూసేసరికి యేసు ప్రభుకు దేవాలయాన్ని వీళ్ళు ఎలా మార్చేశారు, అసలు ఎందుకు మార్చారంటే వీళ్ళు అసలు దేవుణ్ణి విడిచిపెట్టారు, అసలు దేవుణ్ణైన నన్ను వదిలిపెట్టేశారు. When I myself is the real temple, why these people are fighting within themselves for a physical location అని ఆ ఏరియానంతా శుభ్రపరిచాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ 4 అంశాలు మనం చూస్తే మనకు అర్థం కావాలి. యాంటీ టెంపుల్ అబ్యూస్ అండ్ యాంటీ ఫిజికల్ టెంపుల్. దేవాలయాన్ని అపరిశుభ్రంగా లేకపోతే లెక్క లేకుండా ఉపయోగించటం, లేకపోతే ఒక ఫిజికల్ కట్టడానికి వ్యతిరేకంగా యేసు ప్రభు ఉద్యమించినట్లు మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు యొక్క బోధ ఏంటంటే, డోంట్ గెట్ లాస్ట్ ఇన్ ఎ ఫిజికల్ స్పేస్. ఒక స్థానానికి ప్రత్యేకం ఇచ్చి, ఒక గుర్తుకి ప్రత్యేకం ఇచ్చి, ఒక పెద్ద దైవజనుడు వచ్చి నా తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేశాడండి, అందుకని నేను పలానా పని స్టార్ట్ చేశాను. వీ కెన్ టెల్ సో మెనీ థింగ్స్. కానీ అసలు నువ్వు దేవుణ్ణే విడిచిపెట్టేస్తే, వాట్ గుడ్ ఈజ్ దట్ లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్ డూయింగ్ టు యూ ఇఫ్ యూ ఫర్గెట్ గాడ్? What good it is if you go to Jerusalem and pray there if you ignore God? What good it is if you come daily to temple just as a ritual and if you ignore God? ఏమీ లాభం లేదు. No use at all. Jesus' point is, do not get lost in the physical. అశాశ్వతమైన కట్టడాల్లో, అశాశ్వతమైన లొకేషన్స్లో, ఇదిగో అక్కడే మోషే ఆ పొదలోనే దేవుడిని చూచింది అని చెప్పిపోతే ఆ చెట్టుకెళ్ళి మొక్కటం, ఇటువంటివి వదిలిపెట్టేసేయండి మీరు. డోంట్ గెట్ లాస్ట్ ఇన్ ద ఫిజికల్ థింగ్స్. ఇదిగో యోర్దాను నది ఇక్కడే దాటిపోయారు ఇశ్రాయేలీలు, నేను కూడా దీంట్లో నుంచి వెళ్తాను, అమ్మయ్య
I am saved. I am blessed. Maybe you are blessed, but it is so important we need to look at God first of all. Do not get lost in the physical things. దేవుడు మనలో ఉండాలా? దేవుడు మనతో ఎప్పుడు ఉండాలి. దేవాలయం బయటకు వచ్చి ఈయన చేస్తే మీరు గుర్తుంచుకోవాలి, కొరడా చేసి యేసు ప్రభు జంతువులన్నింటి పంపిస్తుంటే ఎవ్వరు వచ్చి ఆయన పట్టుకోలేదు. ఎవ్వరు వచ్చి ఏంటయ్యా మా గేదెలు మా మేకలు వదిలేస్తున్నాం, మాకెంత లాస్ వచ్చింది. నో బడీ వాజ్ బోల్డ్ టు స్టాప్ హిమ్. నో బడీ క్వశ్చన్ హిమ్. కొన్ని రోజులైన తరువాత, కొంతకాలం అయిన తర్వాత చదువుకున్న భాగంలో రెండో మాట, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించున్నదని వ్రాయబడిన స్థలము శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారట. కాబట్టి యూదులు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు యూదులు దేవర్ ఆస్కింగ్, ఏ కార్యం చేస్తావు మాకు, ఏ సూచక్రియను మాకు చూపిస్తావు అని అంటే యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టండి, 3 దినముల్లో నేను దాన్ని లేపుతానని వారితో చెప్పాను. In 3 days I will resurrect this temple. 3 రోజుల్లో దేవాలయాన్ని నువ్వు తిరిగి కడతావా? నువ్వు చేస్తావా? ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిదే, నీవు 3 దినముల్లో దాన్ని లేపుదువా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. Can you build this temple in 3 days? యేసు ప్రభు యొక్క టెంపుల్ కాన్సెప్ట్ వేరు, వాళ్ళ యొక్క టెంపుల్ కాన్సెప్ట్ వేరు. వాళ్ళేమో ఫిజికల్ స్ట్రక్చర్స్లో వెళ్ళిపోయారు, వాళ్ళకి దేవుడు అవసరం లేదు. యేసు ప్రభు మాత్రం ఆయన దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. హీ వాజ్ టాకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఇన్ 3 days, 3 దినాల్లో నేను లేపుతాననే మాట చాలా పరిశుద్ధమైన మాట. వెరీ ఇంపార్టెంట్ థింగ్ జీసస్ ఈజ్ మెన్షనింగ్ దేర్. ఒకసారి నిర్గమకాండం 19వ అధ్యాయము 11వ వచనం మీరు చూడండి. 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట, యెహోవా ప్రజలందరి ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. చాలమ్మా. ఇఫ్ యు వాంట్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్, it will take 3 days to sanctify yourself. This is an ancient Jewish belief. దేవుని యొక్క మహిమను చూడాలని నీవు ఆశపడుతున్నావా? మోషే దగ్గర ఇశ్రాయేలీలు కావచ్చు, యేసు ప్రభు మరణములో కావచ్చు. ఇట్ టేక్స్ 3 days. 3 దినములు మీరు పరిశుద్ధపరచుకోవాలి. యూ నీడ్ టు sanctify yourself. Then the Lord is going to show up his glory. యూదులు మాట్లాడుతున్న టెంపుల్ వేరు, యేసు ప్రభు మాట్లాడుతున్న టెంపుల్ వేరు. యూదులు మాట్లాడుతున్న శుద్ధీకరణ ఆచారం వేరు, యేసు ప్రభు మాట్లాడుతున్న శుద్ధీకరణ ఆచారం వేరు. పాపముల కోసము పరిహారము వీళ్ళు మాట్లాడుతుంటే దేవుని మహిమని ఎలా చూడాలో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. 3 రోజులు, 3 days, you will see the glory. You will see the glory. Destroy this temple and on the 3rd day you are going to see the glory of God అని దేవుడు వారితో ఛాలెంజ్ చేస్తున్నాడు. అర్థం కావట్లేదు వాళ్ళకి, విన్న వాళ్ళకి. దే డిడ్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. హెబ్రీయులకు రాసిన పత్రిక, లూకాసు వార్త 13:32. ఆ తర్వాత ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి, హేరోదు గురించి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందెదను. On the 3rd day you will see the glory. హేరోదుకు డైరెక్ట్ సువార్త. On the 3rd day you are going to see the glory. మోషేతో on the 3rd day the whole community is going to see the glory of the Lord. యేసు ప్రభు ఆ దేవాలయం ముందు చెప్తున్నారు, ఇదిగో ఈ దేవాలయం ఎంత గొప్పదని మీరు అనుకుంటున్నారే, దేవాలయంలో దేవుడు లేడయ్యా. ఇర్మియా ప్రవచనము, ఇర్మియా 7:11-15 మనం చదువుకున్నాం. చెప్పబడినట్టుగా గాడ్ లెఫ్ట్ షైలో
అండ్ గాడ్ లెఫ్ట్ జెరూసలేం. అక్కడ ఏదో ఉందని మీరు అనుకుంటున్నారు. ద గ్లోరీ హైస్ బీయింగ్ డ్వెల్ట్ ఇన్ జీసస్ నౌ. ఈ మహిమ పరిపూర్ణంగా ఆయన మరణిస్తే 3వ దినమున మీరు చూస్తారు. యూ విల్ సీ హిస్ గ్లోరీ ఆన్ ద థర్డ్ డే. ఆన్ ద థర్డ్ డే. హోషేయ గ్రంథం 6 మొదటి 2 వచనాలు. మనము యెహోవా యొద్దకు మరలుదుము రండి. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తర్వాత, 2 దినములు అయిపోయిన తర్వాత అంటే 3వ దినమున ఆయన మనలను బ్రతికించును. ఆయన మనలను బ్రతికించును. చాలు. ద థర్డ్ డే హ్యాస్ బీన్ సెట్ అపార్ట్ టు రివీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నీవెంత యెరూషలేము మందిరం ముందున్నా యూ క్యాంట్ సీ ద గాడ్స్ గ్లోరీ. బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ జీసస్ ఈస్ ద లివింగ్ టెంపుల్. హీ ఈస్ ద గ్లోరీ. అండ్ ఆన్ ద రిజరెక్షన్ డే everybody are going to see the real glory of God. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాలం మనం ధ్యానం చేసుకుంటున్న అంశాలు having a dynamic understanding of temple. టెంపుల్ అంటే క్రైస్ట్ కింగ్ లూథరన్ చర్చ్ కాదు. టెంపుల్ అంటే యేసు ప్రభు. టెంపుల్ అంటే నువ్వు. టెంపుల్ అంటే సార్వత్రిక సంఘం. టెంపుల్ అంటే రాబోయే పరలోక పట్టణం. Don't get stuck with a physical structure. That is not good for us. చర్చ్కి డొనేషన్స్ ఇవ్వండి అంటే ఇవ్వరు. కానీ కొంతమంది పెయింట్ పోయిందంటే వాళ్ళకు అసలు ఏదో అయిపోద్ది. దేకం పెయింటింగ్ అక్కడ పోయిందండి, నేను చేస్తానండి. ఈచ్ పీపుల్ హ్యావ్ a burden for the different things. I'm not saying it is wrong. ఫిజికల్ స్ట్రక్చర్ మీద నుంచి దృష్టి మరల్చుకొని దేవాలయముకి వెనక ఉన్న ఆ గొప్ప దేవుణ్ణి మనం చూడటం మనం నేర్చుకోవాలి. We need to have a dynamic understanding of temple. It is the church, it is Jesus, it is you and me, it is also the heavenly temple that is about to come down from heaven. Where are we stuck? దేవాలయమును అర్థం చేసుకునే విషయంలో నీవు నేను ఎక్కడ ఆగిపోయి ఉన్నాం? సెలువు చూస్తే కొంతమందికి అసలు దేవుడంతా ఆ చెక్కలోనే ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఈ గోడల మధ్యలోనే ఉన్న ఫీలింగ్ వస్తుంది మనకు ఒక్కోసారి. దీన్ని తప్పు అనటం కంటే వీటికంటే దేవుణ్ణి వెతకటం, దేవుణ్ణి చూడటం మనం నేర్చుకోవాలి. లెట్ us నాట్ గెట్ స్టక్ విత్ ఫిజికల్ థింగ్స్. యేసు ప్రభు చెప్పినట్టు ఈ దేవాలయాన్ని 3 దినాల్లో నేను కడతానంటే కాదు. ఆలయం కంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు. ఐఎమ్ ద రియల్ టెంపుల్. ఐ విల్ షో మై గ్లోరీ ఇన్ 3 days. ఛాలెంజ్ అక్కడ వాక్యాన్ని మీరు ఇంకా లింగ్విస్టిక్గా మనం అర్థం చేసుకుంటే, ఈ దేవాలయమును 40 అయితే ఆయన తన 19వ వచనం నేను చదువుతున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. ఈ దేవాలయమును పడగొట్టడి, 3 దినములో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. క్వశ్చన్ ఆజ్ఞగా ఉంటే ఇట్ హ్యాస్ ఎ సిగ్నిఫికెన్స్. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఐఎమ్ సారీ. దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ ఫిజికల్ స్ట్రక్చర్ని మీరు అసలు మర్చిపోండి అనే అర్థం వస్తుంది. దేవాలయమైన యేసు ప్రభుని మీరు గుర్తు చేసుకోండి అన్న భావం వస్తుంది. హౌ డైనమిక్ ఈజ్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ టెంపుల్. వేర్ ఆర్ వీ స్టక్? దేవాలయం అంటే నీకు ఒక కట్టడమా? దేవాలయం అంటే నీకు ఆల్టరా? We need to move far from that. We need to move beyond that. దేవాలయము అంటే దేవుడు. దేవాలయం అంటే యేసు ప్రభు. దేవాలయములో ఆయన మహిమ ఉంటుంది. పునరుద్ధానం ద్వారా ఆయన చూపించిన మహిమ. డోంట్ గెట్ స్టక్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ అయిపోతే దేవాలయం అంటే యేసు ప్రభు. దేవాలయం అంటే నువ్వు.
దేవాలయం అంటే పరలోకం నుంచి దిగి వచ్చే ఆ పట్టణం. ఈ అండర్స్టాండింగ్లో ఎక్కడ మనం ఆగిపోయినా we are not following the gospel. Where are we stuck? We need to move on. If we understand that Jesus is the real temple, ఆలయము కంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు అని దేవుడు యేసు ప్రభుని మనం గుర్తుంచుకుంటే, we will not get lost in the physical structures. No. ఫిజికల్ స్ట్రక్చర్స్లో మనం పట్టించుకోం అసలు. వీటన్నిటి వెనక దాగి ఉన్న దేవుణ్ణి మనం చూస్తాం. వీటి వెనక దాగి ఉన్న దేవుణ్ణి, ఫిజికల్ స్ట్రక్చర్స్ను దాటి చూడటానికి యేసయ్య మనకు సహాయం చేస్తాడు. He helped Abraham thousands of years ago. వేల సంవత్సరాలకు ముందు ఈ కట్టడాలు, బలిపీఠాలు, వీటిని గురించి ఆయన సాగనంపేశాడు అబ్రహాంని. We know that. We see that in the book of Hebrews. అమ్మ ఎవరికన్నా ఆ వాక్యం గుర్తుంటే చెప్పాలి. హస్తకృతము కట్టబడినది. How Abraham lived in tents. If anybody knows the reference, please read it out loud for us. Sorry, I should have. Amma? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై మీరు మైక్ ఆన్ చేసుకో. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి మీరు 11:10 9:11 ఉంది. 11:10 నేను చదివింది. హస్తకృతము కానిది అనగా చదివింది 11:10 హెబ్రీ 11:10. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు, అంటే ఆ హెవెన్లీ సిటీ కోసం అబ్రహాము ఎదురు చూచుచుండెను. జీసస్ హెల్ప్డ్ అబ్రహాం టు వాక్ బియాండ్ ద ఫిజికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ టెంపుల్స్. And Abraham in those days, యేసు ప్రభు రాకముందే పునాదులు గల ఆ పట్టణము కోసమై ఎదురు చూస్తూ ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును కాక. యెరూషలేము పట్టణానికి పునాదులు ఉన్నాయండి. యెరూషలేము దేవాలయానికి పునాదులు ఉన్నాయండి. పరలోక సంబంధమైన పట్టణానికి పునాదులు లేవండి. యేసు ప్రభు రాకముందే ఆ పరలోక సంబంధమైన పట్టణాన్ని నిరీక్షించి తేరి చూచటం అబ్రహాము నేర్చుకున్నాడు. యేసయ్య ఆయనకు నేర్పాడు. టెంపుల్ అంటే మన అండర్స్టాండింగ్లో ఏంటి? ఫిజికల్ స్ట్రక్చరా? సంఘము దేవుని ఆలయము, దేవుని శరీరము, దేవుని కోసం మనం గ్యాదర్ అయ్యే చర్చ, యేసు ప్రభువా, విశ్వాసుల, వీటందరి తర్వాత పరలోకము నుండి మన కోసం ఒక పట్టణము దిగిరాబోతుంది. ఆ పట్టణంలో మనం సభ్యులం. అసలు ఈ పట్టణం గురించి ఎక్కడ మెన్షన్ చేయకముందే అబ్రహాం వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ సిటీ అని బైబిల్ చెప్తుంది. దట్ ఈస్ ద రీజన్ వై దో హీ వాజ్ ద రిచెస్ట్ మ్యాన్, he did not build any house with a foundation. He lived in tents. పరలోకమందున్న ఆ పట్టణం కోసం నిరీక్షించాడు. Where did we stop? What is the understanding of the temple we have? Physical structures వైపు ఎక్కువ ఫోకస్ చేయొద్దు. ఎందుకంటే ఫిజికల్ స్ట్రక్చర్స్ యేసు ప్రభువును చూడకుండా మనకు అడ్డొస్తాయి. It can be a holy altar. It can be the cross. It can be the light. This exactly happened to the Jews. దేవుడు నిబంధన మందసములో నుండి మాట్లాడుతుంటే ఆ తర్వాత the moment those words came as a book, some people worship this book. బైబిల్ని ఎవరైనా ఆరాధిస్తారండి? బిబ్లియో లెట్రస్, బిబ్లియో అంటే ఇట్స్ లైక్ వర్షిపింగ్ దిస్ బుక్. ఎందుకు? physically it became so handy. I can access it. I can claim
this is the word of God. So what? If you don't fear God, what is the point in memorizing this scripture? దేవుడంటే నాకు లెక్కలేనప్పుడు do I really value this word? No, not really. దేవుడంటే నాకు లెక్కలేనప్పుడు do I care for the temple? No, not really. It is so important. We should not get lost in the physically available things, easily accessible things. We need to leave space for the mystery of God. దేవుణ్ణి చూచే కన్నులు మనకు కావాలి. అబ్రహాముకు ఆ కళ్ళు యేసు ప్రభు ఎప్పుడో ఇచ్చి ఉన్నాడు. యేసు ప్రభు మాత్రమే మనకు నిజమైన దేవాలయము, ఆ పరలోక పట్టణము గురించి బోధ చేస్తాడు. యేసు ప్రభువే ఆ దేవాలయమై ఉన్నాడు. ఆయన మనల్ని దేవాలయముగా మార్చివేశాడు. ఈ దేవుణ్ణి మనము స్తుతించబద్దులం అయి ఉన్నాం. నీ దేవాలయం పరిస్థితి ఏంటి? Did we miss God? ఓన్లీ కట్టడాలు మిగిలిపోయాయా? ఆల్టర్ ఉంది లోపల, రూఫ్ ఉంది పైన, ఓన్లీ కట్టడాలు, దేవుడు లేడు. Did we miss God? Did vendors come in? వ్యాపారస్తులు లోపలికి వచ్చారా నీ దేవాలయంలోకి? Did the devil come into your temple? Did abuse start in your temple? Today, God is calling us to have a real understanding of the temple. Jesus is our temple. He made us as his temple. And he is going to bring down a heavenly city in which we all are going to live together with him. ఆ పట్టణం కోసం మనం చూడాలంటే మనము కట్టుకున్న మన షీల్డ్స్, మన ఆశ్రయపురాలు, ఈ టెంపరీ కట్టడాలు విరిగిపోవాల్సిందే. ఈ విగ్రహాలు పోవాల్సిందే. దేవుణ్ణి షీల్డ్ చేస్తున్న ఈ విగ్రహం పోవాల్సిందే. ఆల్టర్ పేరుతోటి, సిలువ బొమ్మతోటి, యేసు ప్రభు పటంతో అసలు దేవుణ్ణి షీల్డ్ చేస్తున్న ఈ విగ్రహం పోవాల్సిందే. వీటన్నిటికంటే దేవుడు గొప్పోడు. ఇవి తప్పు కాదండి, ఇవి తప్పు రైట్ అనే దానికంటే we should not lose the sight of God. దేవునిని మనము చూడకుండా ఆపేది ఏదైనా విగ్రహమే. These things need to be broken. ఇవి పగలకుండా, ఇవి కంటిన్యూ అయినంత కాలము we can't see God. Abraham was blessed because ఆయన కట్టిన ఆల్టర్స్ని అన్నిటినీ తోసివేసి గుడారాల్లో ఉంటూ పునాదులు లేని ఆ పట్టణం కోసము నిరీక్షిస్తూ ఆ పట్టణానికి చేరువైపోయాడంట. ఆయన ఆ రోజుల్లోనే, రెవల్యూషన్ లేని రోజుల్లోనే, పాత నిబంధనలోనే, ఆ రోజుల్లోనే ఆయన చేరితే, ఇంత తెలిసిన మనము హౌ క్లోజ్ డు వీ నీడ్ టు బీ ఇన్ మేకింగ్ అవర్ ఓన్ టెంపుల్ acceptable to Jesus. యేసు ప్రభువే దేవాలయము, నీవే ఆయన ఆలయము. మనందరము కలిసి పరలోకము నుండి దిగివచ్చే ఆ పట్టణము కోసము ఎదురు చూస్తున్నాము. నీవు సిద్ధంగా ఉన్నావా? నీ ఫిజికల్ స్ట్రక్చర్స్, నువ్వు అనుకుంటున్న పరిశుద్ధమైన స్ట్రక్చర్స్ దేవుణ్ణి చూడకుండా నిన్ను చేస్తున్నాయా? ఈ సాయంకాలము మనందరము లేచి నిలవబడి ఆయన సన్నిధానంలో ప్రార్థన చేసుకుంటూ, నా ప్రభువా, నా దేవా, ఐ డోంట్ నీడ్ ఎ స్ట్రక్చర్, ఐ నీడ్ యూ. దేవా, నాకు నీవు కావాలయ్యా, నీవు కావాలి నాయనా. మధ్యలో విగ్రహాలు నాకు అవసరం లేదు, మధ్యలో వెండర్స్ నాకు అవసరం లేదు. వీళ్ళు వచ్చారంటే, ఇవి వచ్చినాయి అంటే నా దేవాలయమును నేను ఐ స్టార్టెడ్ అబ్యూజింగ్ మై టెంపుల్. ప్రభువా, నన్ను క్షమించు, ప్రభువా, నన్ను మన్నించు. మా తండ్రి, పరిశుద్ధమైన కట్టడముగా మేము కట్టబడుచున్నాము, అమర్చబడుచున్నాము. తుదబట్టుకు ధైర్యము చేపడితే మనమే ఆయన ఇల్లు అని చెప్పబడిన వాక్యమును మేము గమనించుకొని ఉన్నాము తండ్రి. ఓ మా ప్రభువా, మా తండ్రి, ఏ కట్టడము దగ్గర మేము ఆగిపోకుండా
యెరూషలేము కట్టడం దగ్గర మేము ఆగిపోకుండా, అయా యేసయ్యా నీవు దేవాలయం అయి ఉంటుండగా, నీవు మమ్మల్ని ఆలయమై పిలుచుచూ ఉండగా, హెల్ప్ us టు వెయిట్ ఫర్ ద హెవెన్లీ టెంపుల్ దట్స్ గోయింగ్ టు కమ్ డౌన్, వేర్ వి ఆల్ విల్ ఎంటర్ ఇన్ టు దట్ అండ్ ఎంజాయ్ యువర్ గ్లోరీ. మా ప్రభువా నీకు వందనములు, స్తోత్రములు మా తండ్రి. ఈ సాయంకాల సమయమందు మా ప్రభువా, మా తండ్రి నీవు మా ఆలయములు పరిశుభ్రము చేస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. మా ప్రభువా నాయన, దుష్టుడు తీసుకొని వచ్చి కొన్ని జంతువులను, కొన్ని రూకలు మార్చు వారిని మా ఆలయములో నాటి ఉన్నాడయ్యా. మా తండ్రి ఈ బల్లలను మేము యేసునామంలో పడద్రోయిచున్నాము తండ్రి. ఈ బల్లలను మేము యేసునామంలో దూరము చేయుచున్నాము తండ్రి. ఓ ప్రభా, మా ఆలయమునకు జరుగుతున్న అబ్యూజ్కు మేము కారణమని గుర్తించుచున్నాము నాయన. మా తండ్రి, మా ప్రభువా, నీ యొక్క దేవాలయముగా మార్చబడుచున్నాము తండ్రి. మీరు మమ్మల్ని పరిశుద్ధ ఆలయమని పిలిచి ఉన్నారయ్యా. మా ప్రభువా, నీ చిత్తానుసారముగా మేము జీవిస్తాము తండ్రి. యు డెంట్ కాల్ ద ఫిజికల్ స్ట్రక్చర్స్ యాజ్ యువర్ టెంపుల్, బట్ యు కాల్డ్ us యాజ్ యువర్ టెంపుల్ నాయన. మా ప్రభువా, నీ ఆలయముగా ఉండే కృపను మాకు దయచేసినందుకు స్తోత్రము నాయన. మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు వందనములు నాయన. మా ప్రభువా, నీ రక్తమందును నీ శరీరమందును పాలు పంపులు పొంది మా ప్రభువా, మా తండ్రి మీరు మమ్మల్ని ప్రక్షాళన చేయు, మా ఆలయమును ప్రక్షాళన చేయు ఈ సమయంలో మా తండ్రి. ఓ మా తండ్రి నాయన, మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకొనొచ్చు మా తండ్రి, నీకు సమర్పణ చేసుకోవడానికి సహాయం చేయమని. నిజమైన ఆలయము పరలోకము నుండి రాబోతున్నదని గుర్తెరిగి ఎదురు చూచు బిడ్డలము వలె నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన నిన్ను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ.